ఈరోజు ఉదయమే మా టెర్రస్ గార్డెన్కి వెళ్ళి మా వారు నేను బీరకాయలు ఇంకా తోటకూర ఉంది అవి కోసుకొచ్చాము. ఇక్కడ చూడండి బీరకాయలు ఉన్నాయి. మొన్న చూశాను, అవి ఆ రోజున కొద్దిగా చిన్న బెందులాగా ఉంది, అందువల్ల దాన్ని ఉంచేసాను. ఈరోజు కొద్దిగా పర్లేదు అనిపించింది. అది కాకుండా నిన్న ఒక పండుగ బాగా వాళ్తుందన్నమాట దాని మీద. ఇంకా దానికి రంధ్రం చేసేసి దానిలో సారమంతా ఇచ్చేస్తుంది, పీల్చేసుకుంటుంది. ఇంకా అది పాడైపోతుంది కాయ, అందువల్ల అది కోసేసాము. అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది కూడా కోసేసాము. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇది ఒక వెరైటీ, ఇది చిన్నగానే ఉంటుంది, ఇది కూడా ముదిరిపోతుంది ఇక, అందుకే కోసేసాం. ఇంకా ఈ మూడే వచ్చినాయి. ఇంకా కొన్ని చోట్ల పిందెలు ఉన్నాయి, చిన్న పిందెలు, ఇంకా అప్పుడే ఎందుకులే కోయడం అనేసి అలా ఉంచేసాము. అలాగే ఇక్కడ తోటకూర కూడా ఉంది. ఈ తోటకూర కూడా విత్తనాలు పడి వచ్చినాయి అన్నమాట. ఈ బెండకాయ మొక్కలు విత్తనాలు అవి పెట్టాము, అవి మొక్కలు వచ్చినాయి కదా, వాటి మధ్యలో ఇవి వాటంతటా అవి వాలంటరీగా వచ్చినాయి. ఇంకా వాటంతటా అవే వచ్చిన మొక్కలు అయితే మంచిగా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. మనం వేస్తే అంత హెల్తీగా రావు, కానీ వాటంతటా అవే వచ్చినాయి మాత్రం చాలా మంచిగా పెరుగుతాయి. అంటే అవి దూరంగా ఎక్కడన్నా ఒకటి వస్తుంది కదా, హెల్తీగా పెరుగుతాయి బలంగా. ఇవి కూడా కోసుకుంటున్నాము. పప్పు తోటకూర ఉండొచ్చు, లేదా ఫ్రై అయినా చేసుకోవచ్చు కదా అని కొద్దిగానే ఉంది. వేరే పని అంటే కొద్దిగా తోట పని చేయాలన్నట్టుగా వచ్చాం పైకి. ఆ పని అయిన తర్వాత ఇవి కోసుకుని వెళ్తున్నాం హడావుడిగా. ఇక వంట కూడా చేయాలి కదా. మేము 6కి వచ్చాము పైకి, ఇప్పుడు 7 అవుతుందన్నమాట. ఇక వంట చేయాలని హడావుడిగా కోసుకుని వెళ్తున్నాం. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా మన గార్డెన్లో పెట్టుకుంటే, మన టెర్రస్ గార్డెన్లో మనం కర్రీకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుని ఈ విధంగా వెళ్ళి వండుకోవచ్చు అప్పటికప్పుడు ఫ్రెష్గా. మనకి స్థలం లేదు, కింద మనం పెట్టుకుంటాకి వీలు లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా టెర్రస్ గార్డెన్లో పెట్టుకోవచ్చు. పెట్టుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరగాయలు కోసుకోవచ్చు కదా. చూశారు కదా వీడియో తీసేది నేనే. ఇవి చాలా లేతగా ఉంది. నిన్న మొన్నటి వరకు అయితే ఎక్కువ పూత రాలేదు, ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది, అందువల్ల అది లేతగానే ఉంది. ఆ పువ్వు తెంపేసుకుంటే బాగానే ఉంటుంది. ఇలా అక్కడక్కడ పడి వచ్చినాయి అన్నమాట. ఈ బీరకాయలకి పండుగగానే ఒకటి వస్తుంది, అంటే అది తేనెటీగలాగా ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది. కానీ బీరకాయలకి అది రంధ్రం చేస్తుంది అన్నమాట. దాని మీద ఎక్కువసేపు అలాగే ఉండి దాన్ని హోల్ పెట్టేసి దానిలో ఉన్న రసం అంతా పీల్చేసుకుంటుంది. రసం పీల్చు పురుగు అని కూడా అంటారు దాన్ని. రసం పీల్చు పురుగులు అని మన వ్యవసాయానికి సంబంధించిన ఇవి న్యూస్ కానీ అలాంటివి వింటున్నప్పుడు ఆ సైంటిస్టులు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఆ రసం పీల్చు పురుగు అనేది ఇదే. ఈ బీరకాయని, సొరకాయ ఇలాంటి వాటిని బాగా పీల్చేస్తుంది అనమాట ఆ పురుగు. అందువల్ల అలా వస్తున్నప్పుడు మనం ఈ కాయలు కోసేసుకోవటమే మంచిది. చూసారు కదా ఈరోజు తోటకూర బీరకాయలు ఈరోజు మేము కోసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.